Unit 1 Matrices. Rank using echelon form. Find the rank of the matrix using echelon form. Given matrix A is equal to 1, 2, 1, 0, minus 2, 4, 3, 0, 1, 0, 2, minus 8. ఈ మ్యాట్రిక్స్లో ఈ 1, 4, 2ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్నటువంటి నెంబర్స్ని జీరో చేయడాన్ని ఎక్లాన్ ఫామ్ అంటారు. అవి జీరో చేయాలి అంటే రో ఆపరేషన్స్ ఉపయోగించుకొని జీరో చేసుకోవాలి. ఫస్ట్ రో R1, సెకండ్ రో R2, థర్డ్ రో R3. ఇప్పుడు ఫస్ట్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్ 1 కాబట్టి ఈ 1ని యూజ్ చేసుకొని దాని కింద ఉన్న ఈ రెండు నెంబర్లను మనం జీరో చేయాలి. అంటే R2లో ఉన్నది జీరో అవ్వాలి, R3లో ఉన్నది జీరో అవ్వాలి. R2 చేంజెస్ R2 మైనస్ R1, R3 చేంజెస్ R3 మైనస్ R1. ఇలా రాసుకున్న తర్వాత ఈ ఫస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అసైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్న 1ని R2కి, ఇక్కడ ఉన్నటువంటి -2ని ఈ R1కి అసైన్ చేయాలి. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు మైనస్లు కలిసి ప్లస్గా మారిపోతాయి. ప్లస్ 2R1. నెక్స్ట్ ఇందులో R2 అనే లెటర్ లేదు కాబట్టి R2ని క్లోజ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ 1 అండ్ 1 కాబట్టి R3కి 1, ఈ R1కి 1 అసైన్ చేస్తే అప్పుడు ఈ నెంబర్స్ అనేవి మనకి జీరో అయిపోతాయి. ఈ ఆపరేషన్ ఇలా మనం సైడ్కి చేసుకోవచ్చు. 1 R2 అంటే R2లో ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయమని అర్థం. 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 0 0. ప్లస్ 2R1 అంటే R1లో ఉన్న ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేసుకుంటూ రాయాలి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 0 0 0 8 5 0. నెక్స్ట్ 1 R3 అంటే R3లో ఉన్న నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 0, 1 ఇంటూ 2, 1 ఇంటూ -8. -1 R1 మీన్స్ R1లో ఉన్న ప్రతి నెంబర్ని -1తో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ 1 -1, -1 ఇంటూ 2 -2, -1 ఇంటూ 1 -1, -1 ఇంటూ 0 0 0 -2 1 -8. ఇవి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సెకండ్ రోలో ఈ ఎలిమెంట్స్ తీసేసి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 0 8 5 0. థర్డ్ 0 -2 1 -8. ఈ మ్యాట్రిక్స్లో ఈ 1 8 1ను డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ మనకి 8 ఉంది. ఆ 8ని యూజ్ చేసుకొని కింద ఉన్న నెంబర్ని జీరో చేయాలి. ఈ నెంబర్ ఇప్పుడు మనకి R3లో ఉంది కాబట్టి R3 చేంజెస్ R3 మైనస్ ఈ నెంబర్ పైన డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్ రో 2లో ఉంది కాబట్టి R2. అంటే ఒక నెంబర్ని మనం జీరో చేస్తున్నాము అంటే దానిపైన డయాగ్నల్లో ఉన్న నెంబర్స్తోనే కంపల్సరీ జీరో చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండు నెంబర్స్ వీటికి అసైన్ చేయండి. ఫస్ట్ 8 ఉంది, ఇక్కడ -2 ఉంది. మైనస్ ఆ మైనస్ ప్లస్. ఇప్పుడు రెండు నెంబర్లు ఒకే టేబుల్లో కట్ అయితే మనం కట్ చేసుకోవచ్చు. 2 1 జా 2 4 జారు అంటే 4R3 ప్లస్ 1R2. R3లో ఉన్న ప్రతి నెంబర్ని 4తో మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 0 0, 4 ఇంటూ -2 -8, 4 ఇంటూ 1 4, 4 ఇంటూ -8 -32. 1R2 1 ఇంటూ 0 1 0, 1 ఇంటూ 8 8, 1 ఇంటూ 5 5, 1 ఇంటూ 0 0 0 0 9 -32. ఇవి తీసుకెళ్ళి R3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 2 సేమ్ ఉంటాయి రోస్. ఫస్ట్ రో 1 2 1 0, సెకండ్ రో 0 8 5 0, థర్డ్ 0 0 9 -32. ఇప్పుడు డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్స్ 1 8 9. ఈ నెంబర్స్ కింద ఉన్నాయన్ని జీరో అయ్యాయి అంటే ఇది ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ అయిపోయింది. దెన్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్.
సో ఇక్కడ నాన్ జీరో రోస్ ఎలా తెలుస్తాయి అంటే, ఒక రోలో అన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, అది నాన్ జీరో రో. సో ఈ రోలో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రో. ఇందులో కూడా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రో. ఇందులో కూడా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రో. మొత్తం 3 నాన్ జీరో రోస్ వచ్చాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 3 అవుతుంది.